హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 19th మార్నింగ్ షిఫ్ట్ వచ్చిన అబ్జెక్షన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నేను మొత్తం 5 క్వశ్చన్స్ నోట్ చేశానండి. వీటిని ఒకసారి మీరు కూడా చెక్ చేసి ఖచ్చితంగా అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో వృద్ధి సంధికి సంబంధించి సరైనది ఏంటి అని ఫస్ట్ క్వశ్చన్. దీనికి ఫస్ట్ది కరెక్ట్ అని గవర్నమెంట్ ఆన్సర్ ఇచ్చింది. దివా ప్లస్ ఓకసులు దివోకసులు అని. కానీ థర్డ్ ఆప్షన్ కూడా కరెక్ట్ అవుతుందండి. దేశ ప్లస్ ఔన్నత్యం దేశౌన్నత్యం, ఇది కూడా బుద్ధి సంధికి సంబంధించినది. అలాగే జీవితం అనే వృక్షంలో సార్థకత కలిగించే ఫలాలు రెండే రెండు. అవి ఒకటి మంచి పుస్తకాలను చదవడం, రెండవది గొప్ప వ్యక్తులతో మాట్లాడడం అని చెప్పిన వారు ఎవరు అని. ఈ క్వశ్చన్ వచ్చేసి అవుట్ ఆఫ్ సిలబస్ అండి. ఇది తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి దీన్ని కూడా అబ్జెక్షన్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ క్వశ్చన్ ఇంగ్లీష్కి సంబంధించిందండి. ఇక్కడ హ్యావ్ యూ పేడ్ ద బిల్ అనే ఫస్ట్ ఆప్షన్. ఎస్ ఐ డాష్ ఇట్ బై యూ పేడ్ అవే. ఇక్కడ వీటు వచ్చింది వర్ అనేది, కాబట్టి కింద వాస్ వచ్చి ఇన్ఫామ్ రావాలా. కానీ గవర్నమెంట్ ఆన్సర్ ప్రకారము ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, పెయిడ్ అని ఇచ్చారు. గవర్నమెంట్ ఆన్సర్. కానీ బట్ ఇక్కడ సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అండి. వాస్ పేయింగ్ ఈజ్ కరెక్ట్. సో దీనికి కూడా అబ్జెక్షన్ రైట్ చేసుకోవచ్చు. అలాగే ఫోర్త్ క్వశ్చన్, శరణాగతుడు ఈ పదంలోని సమాసం ఏంటి అని ఇచ్చారు. ఆ గవర్నమెంట్ ఆన్సర్ వచ్చేసి ద్వితీయ తత్పురుష సమాసం అని ఇచ్చారు. కానీ ఇది చతుర్థి తత్పురుష సమాసానికి చెందినది, ఎందుకంటే కొరకు వచ్చింది కాబట్టి. అలాగే ఫిఫ్త్ది రక్షక దంతాలలో తప్పుగా జతపరిచినది గుర్తించండి అని ఇచ్చారు. ఈ క్వశ్చన్ కూడా అబ్జెక్షన్ రైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.